హలో అండి, వెల్కమ్ టు మానవిత వ్లాగ్స్. థంబ్నెయిల్ చూసిన వారికి ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. నేను ఈరోజు మీకోసం స్మాల్ డిఐవై అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అది కూడా లో బడ్జెట్లో బెస్ట్ గిఫ్ట్ ఐటెం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ కొన్నప్పుడు ఇలాంటి థర్మాకోల్స్ వస్తూ ఉంటాయి కదా. ఈ థర్మాకోల్ను స్క్వేర్ టైప్లో బాక్స్లా కట్ చేసుకోండి. ఈ థర్మాకోల్కు బదులు మీ దగ్గర ఉన్న స్క్వేర్ టైప్లో ఉన్న అట్టపెట్టెలను లేదా బాక్స్లను కూడా వాడుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న థర్మాకోల్కి నీట్గా బ్యాక్ సైడ్లో ఉన్న హెడ్జ్లు అయితే కట్ చేసుకోండి. మనకు ఏదైనా మ్యారేజ్లో లేదా ఫంక్షన్లో ఇలాంటి గిఫ్ట్స్ అయితే వస్తాయి కదా. గిఫ్ట్స్ ఓపెన్ చేసేసి గిఫ్ట్ కవర్స్ అయితే పడేస్తూ ఉంటాము. ఈ గిఫ్ట్స్ కవర్స్కి ఉండే ఫ్లవర్స్తో మినీ ఫ్లవర్ చేసి డిఐవైకి యూజ్ చేయబోతున్నాం. నా దగ్గర ఈ ఫ్లవర్స్ 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ, 2 పింక్. ఇప్పుడు మినీ ఫ్లవర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక ఫ్లవర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 పార్ట్స్ అయితే చేసుకోండి. అందులో ఒక పాట్ని తీసుకొని బౌ షేప్లో మడత పెట్టుకొని ఒక మడత ఇటువైపు, ఒక మడత అటువైపు, ఒక మడత ఇటువైపు, ఒక మడత అటువైపు అలా చివరి వరకు మడత పెట్టుకోండి. ఇప్పుడు చివరిన గట్టిగా పట్టుకొని ముందు భాగాన్ని వదిలేయండి. వీడియోలో చూపుతున్నట్టు ఒకవైపు రిబ్బన్ను మాత్రం పట్టుకొని నెమ్మదిగా కిందకి లాగండి. మీరు ఎంత నెమ్మదిగా లాగితే ఫ్లవర్ అంత బాగా వస్తుంది. ఇప్పుడు మిగిలిన రిబ్బన్ను ఒక రౌండ్ తిప్పి ఒక నాట్ వేసుకోండి. మిగతా రిబ్బన్ వేస్ట్ అంతటిని కూడా కట్ చేసుకోండి. మినీ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయినట్టే మనకి. ఈ పింక్ రిబ్బన్ కూడా సేమ్ ప్రాసెస్సే. ఈ ఫ్లవర్స్ ఒక 20 ఉండేలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా. ఈ ఇయర్ బడ్స్ అన్ని షాపుల్లో కూడా ఈజీగా దొరుకుతాయి. ఈ ఇయర్ బడ్స్ని తీసుకొని దూది మొత్తానికి రెడ్ కలర్తో పెయింట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత బాక్స్ తీసుకొని బాక్స్కి ఫ్రంట్ గమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. గమ్ అప్లై చేసుకొని ఒక పింక్ ఫ్లవర్ను అతికించుకొని పెయింట్ చేసి పెట్టుకున్న బడ్స్ను చివర్లా కట్ చేసుకొని 3 బడ్స్ని అయితే కలిపి పింక్ ఫ్లవర్ మీద అయితే అతికించాను. సేమ్ అలానే ఒక బ్లూ ఫ్లవర్ 3 బడ్స్, ఒక పింక్ ఫ్లవర్ 3 బడ్స్, ఇలా మొత్తం ఫ్రంట్ అంతా కూడా గమ్ అప్లై చేసుకొని ఫ్లవర్స్ బడ్స్ కూడా అతికించేసాను. బడ్స్ బాగా స్టిక్ అవ్వట్లేదు అనిపేసి బడ్స్ని డైరెక్ట్గా గమ్లో ముంచి అయితే అతికించేసాను. ఈ అతికించిన తర్వాత 1 అవర్ బాగా డ్రై అవనివ్వండి. తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత గోల్డ్ కలర్ అక్రాలిక్ పెయింట్ తీసుకొని బాక్స్ లోపల సైడు, ఫ్రంట్, బ్యాక్ వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా పెయింట్ చేసుకోండి. పెయింట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ బాగా డ్రై అవనివ్వండి. ఈ ప్రాసెస్ చేసే కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. కొంచెం అర్థమైతే వావ్ అనిపిస్తుంది. పెయింట్ చేసుకున్న తర్వాత 2 స్టిక్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాక్స్ కింద నుంచి లోపలికి గుచ్చుకొని సరి చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు 2 సైడ్స్ కూడా స్టిక్స్ అయితే గుచ్చుకొని సరి చేసుకోండి. తర్వాత స్టిక్కి సమానంగా ఉండేలా ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని 2 పార్ట్స్గా కట్ చేసుకొని ఒక క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్తో జాగ్రత్తగా ముడి వేసుకోండి. ఇలా సేమ్ ఇంకో క్లాత్ కూడా జాగ్రత్తగా ముడి వేసుకోండి. తర్వాత బాక్స్ తీసుకొని
క్లాత్ ముడివేయగా మిగిలిన థ్రెడ్తో స్టిక్ లోపల నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా ముడివేసుకోండి. టూ సైడ్స్ క్లాత్ ముడివేసుకున్నాక నీట్గా సర్దుకొని ఒక బటన్ అయితే కత్తిరించుకొని లోపలికి ఈ గుచ్చుకోండి. మీ దగ్గర గుండు సూది ఉన్న గుండు సూదితో ఈజీగా లోపలికి గుచ్చుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇది మా మ్యారేజ్ ఫోటో. మా మ్యారేజ్ ఫోటోకి చుట్టూ అవుట్లైన్ అయితే ఉంది కదా, ఆ అవుట్లైన్ని నేను నీట్గా ఆ షేప్ ప్రకారం కట్ చేసుకుంటున్నాను. తరువాత ఒక బాక్స్ తీసుకొని కట్ చేసిన ఫోటో దాని మీద పెట్టి నీట్గా పెన్తో అయితే ఆ అన్వాలను డ్రా చేసుకుంటున్నాను. కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నీట్గా డ్రా చేసిన తర్వాత ఆ అన్వాలను బట్టి మొత్తం ఆ ఫోటో సైజ్ అంతా నేను నీట్గా కట్ చేసుకున్నాను. తరువాత కట్ చేసుకున్న అట్టముక్కకు ఇలా గమ్ అయితే అప్లై చేసుకొని ఫోటో అయితే నీట్గా అతికించేసుకున్నాను. స్క్రబ్బర్ని తీసుకొని గ్రాస్ కింద యూజ్ చేస్తున్నాను. ఈ స్క్రబ్బర్ని తీసుకొని కింద పెట్టుకొని కొలత చూసుకొని కట్ చేసుకొని గమ్ పెట్టుకొని కిందనైతే నీట్గా అతికించుకుంటున్నాను. గ్రాస్ అతికించిన తర్వాత లుక్ అయితే చాలా నీట్గా ఉంది. తరువాత గ్లిట్టర్ పేపర్స్ తీసుకొని కొలత చూసుకొని కట్ చేసుకొని వాటిని బాక్స్కి హెడ్జ్లకి నీట్గా అయితే అంటించుకున్నాను. తర్వాత మళ్ళీ బడ్స్ తీసుకొని ఈసారి గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ అక్రిలిక్ పెయింట్తో నీట్గా పెయింట్ చేసుకుంటున్నాను. మనం ఫస్ట్ చేసిన పింక్ కలర్ ఫ్లవర్స్ అలాగే బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇప్పుడు మళ్ళీ యూజ్ చేయబోతున్నాము.
సేమ్ మనం ఫస్ట్ చేసిన ప్రాసెస్లానే ఈసారి ఈ క్లాత్ మీద పైన ఒక పింక్ ఫ్లవర్, ఒక బ్లూ ఫ్లవర్, అలాగే ఈ బ్లూ బడ్స్ 2, ఒక గోల్డ్ కలర్ బడ్స్ 2 అలా అయితే స్టిక్ చేసుకున్నాను. ఎలా స్టిక్ చేస్తున్నాను అన్నది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమైపోద్ది. మొత్తం ఫ్లవర్స్ అన్నీ స్టిక్ చేశాక ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. తర్వాత ఒక కార్డ్ అయితే తీసుకొని దాని మీద అయితే ఒక కొటేషన్ రాస్తున్నాను, ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి. నేను ఏం రాస్తున్నానంటే, మనం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ తోడుగా ఉంటే అదే చాలు అని ఒక కొటేషన్ అయితే రాశాను. మీకు ఎలా అనిపించింది గాయస్? నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ కూడా గ్లిట్టర్ పేపర్ని అతికించాను. ఈ గ్లిట్టర్ పేపర్ పూర్తిగా అతికించిన తర్వాత లుక్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఇవి ఫెర్రీ లైట్స్. ఈ ఫెర్రీ లైట్స్ మనకు ఫ్యాన్సీ షాపుల్లో ఈజీగా దొరికేస్తాయి. ఈ ఫెర్రీ లైట్స్ని అయితే నేను లోపల అటాచ్ చేస్తున్నాను. నాకు ఈ ఫెర్రీ లైట్స్ 40 రూపీస్ కాస్ట్ పడ్డది, కానీ దీని ప్రైస్ అయితే 20 రూపీస్ అలా ఉంటుంది. అవసరం కాబట్టి తప్పక తీసుకోలేదు. దీన్ని అయితే లోపల నేను నీట్గా అడ్జస్ట్ చేస్తూ గమ్తో అయితే స్టిక్ చేసుకున్నాను. వావ్, పెట్టాక చాలా బాగుంది కదా. అలాగే చిన్ని ఒక ఫోటో కూడా, నేను పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కూడా లోపల అయితే పెట్టుకున్నాను. తర్వాత మా మ్యారేజ్ ఫోటోను గ్లూ గన్ సహాయంతో గమ్ అంటించి మ్యారేజ్ ఫోటోను అతికించాను. ఆ పక్కనే ఒక కొటేషన్ రాసాం కదా, ఆ కొటేషన్ కూడా అతికించున్నాము. ఇప్పుడు దీని ఫైనల్ అవుట్పుట్ అయితే జస్ట్ లుకింగ్ లైక్ ఆఫ్ వావ్ అనేలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మా వారికి ఇస్తున్నప్పుడు మా వారి మొక్కల ఎక్స్ప్రెషన్స్ చూడాలనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, అలా వెళ్తూ ఒక లైక్ కొట్టి వెళ్ళండి. అలాగే ఈ DIY మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.